మా టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. రోగాలు రాని రుచులు అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా మనందరం గతంలో ఎప్పుడూ తెలుసుకోని విధంగా వంటల విధానం తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం వెనకటి రోజుల నుంచి ఉన్న సాంప్రదాయబద్ధమైన ఒక ఐటమ్ని తెలుసుకోబోతున్నాం. ఆవిరి కుడుము ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మరి ఈ రోజుల్లో ఆవిరి కుడుము ఎక్కడన్నా వేసుకుంటున్నారండి? అసలు ఎక్కడో పల్లెటూళ్ళలో ఉంది తప్ప సామాన్యంగా 95%, 98% ఈ ఐటమ్ని మర్చిపోయారు అందరూ. మళ్ళీ మనం తిరిగి అప్పుడప్పుడు ఇడ్లీలే వేసుకుంటే ఏం బాగుంటుంది, ఆవిరి కుడుము వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాంటి ఆవిరి కుడుము ఎలా తయారు చేసుకోవాలో మళ్ళీ తెలుసుకుందాం మనం ఈ రోజున. ఆవిరి కుడుముకి ఇలాంటి పాత్ర లేనివారు వెనకటి రోజుల్లో ఒక గుడ్డలో పిండి వేసేసి గుడ్డ మూట కట్టేసి అడుగున పాత్రలో నీళ్లు పోసి ఆ గుడ్డ ఏం చేస్తారు? ఇప్పుడు ఉదాహరణకి ఇది లేదనుకోండి, ఈ పాత్రలో అడుగున నీళ్లు పోస్తారు, ఈ పాత్ర మీద అట్లా గుడ్డ వేసేస్తారు. ఇక గుడ్డ పడిపోకుండా అక్కడ తాడు కడతారు, పైన పిండి వేసేసి ఇంత మందాన్న ఈ గుడ్డ ఇట్లా వేసేసి మూత పెట్టేస్తారు. అడుగు నుంచి ఆవిరి వచ్చి పెద్దగా దెబ్బరొట్టు సైజుగా కుడుము, అంటే కుడుము అయితే గుండ్రంగా ఉంటుంది, ఆవిరి కుడుము అంటే వెడల్పుగా ఇంత పెద్ద సైజు వచ్చేస్తుంది అనమాట. పాత్ర ఎంత సైజు ఉంటే అంత సైజు ఆవిరి కుడుము వేసేసుకోవచ్చు మనం. ఇడ్లీ పిండి కంటే ఆవిరి కుడుము పిండి ఇంకా రుచి, అందుకని ఇడ్లీలు తినదానికంటే ఆవిరి కుడుము చాలా టేస్ట్గా ఉంటుంది. మరి మనం ఆవిరి కుడుము వేసుకున్నాక పిండి ఎలా తయారు చేసుకోవాలో తర్వాత తెలుసుకుందాం. ఈలోపు ఆవిరి కుడుము ఆవిరిలో ఉడుకుతూ ఉంటుంది కదా, అప్పుడు మాట్లాడుకుందాం. మరి ఆవిరి కుడుముకి వెనకటి రోజుల్లో వలె కాకుండా ఆవిరి కుడుముకి పాత్రలు ఉన్నాయి కాబట్టి ఈ పాత్రలో వేసేసుకుందాం మనం. మరి 2 కుడుములు వేసుకోవచ్చు అనమాట ఇందులో. ఆవిరి కుడుములు 2 ప్లేట్లలో అడుగు నీళ్లు పోసేసాం, ముట్టిస్తే అది ఈలోపు మరుగుతూ ఉంటుంది. ఆవిరి కుడుములో కుడుము వేసుకోవడానికి ప్లేట్లు ఇట్లా గుంటుంటాయి అనమాట. ఇప్పుడు ఇట్లా డిజైన్ చేసి దొరుకుతాయి మార్కెట్లో కూడా మీకు. ఇవి లేని రోజుల్లో కొనుక్కోలేని వారు ఇప్పటికి అలా ఆవిరి కుడుము వేసుకుంటారనమాట. దీనికి గుడ్డ కట్టేసి ఆ గుడ్డలో వేసేసేస్తారు. ఇప్పుడు మనం అంటుకోకుండా ఈ ప్లేట్కి పిండి మనం గుడ్లు కత్తిరించుకుని ఉన్నాం, తడిపేసేస్తాం అనమాట. ఇట్లా వేసేసేస్తే ఆ గుంటలో పిండి చక్కగా ఉంటుందన్నమాట. ఆవిరి కుడుము పిండి ఇందులో వేసేస్తాం. ఇక అసలు ఈ రోజుల్లో 99% పిల్లలు ఎవరన్నా ఆవిరి కుడుము అంటే ఏంటని అడగండి. అసలు ఒక్క పిల్లలకన్నా తెలుస్తుందేమో? అసలు ఎవరన్నా చూసుంటారో కూడా లేదు. ఇలా వేసేసి పైన ప్లేట్ ఇట్లా పెట్టేస్తాం, మూత పెట్టేస్తే ఆవిరికి కింద నుంచి వస్తుంది కదా చక్కగా ఆవిరి కుడుము ఉడికి బాగుంటుంది. ఉడికింది లేదు మనం ఇడ్లీలు ఎలా చూసుకుంటాం అలాగేనమాట. ఇడ్లీ కంటే ఆవిరి కుడుము చాలా బాగుంటుంది అని ఎందుకన్నామంటే దీనికి డిఫరెన్స్ ఏమిటి? ఆ పిండికి ఈ పిండికి మినప్పిండి మామూలే. ఇడ్లీ పిండికి మనం ఏం చేస్తాం? ఉప్పుడు రవ్వ 1 కప్పు మినప్పప్పు తీసుకుంటే 2 కప్పులు ఉప్పుడు రవ్వ ఇడ్లీ పిండిలో కలిపేసుకుంటూ ఉంటాం. ఉప్పుడు రవ్వ బదులుగా ఆవిరి కుడుముకి బియ్యాన్ని రవ్వగా చేసేసి ఆ రవ్వ కలుపుతారనమాట. ఉప్పుడు రవ్వకి ఈ బియ్యం రవ్వకి డిఫరెన్స్ ఏంటి మరి? చాలా మందికి తెలుసు కదా. ఉప్పుడు రవ్వ అయితే బియ్యాన్ని తడిపెట్టేసి ఎండపెట్టేసి రవ్వ చేస్తారు, అది ఉప్పుడు రవ్వ ఇడ్లీలో కలిపేది. ఈ ఆవిరి కుడుము రవ్వ ఏంటంటే ఉప్పుడు రవ్వ వాడకుండా బియ్యాన్ని మిక్సీ వేసుకుంటే రవ్వ అవుతుంది. ఆ రవ్వని మినప్పిండి రుబ్బిన దాంట్లో కలిపేసి వేసేస్తారనమాట. అందుకని అప్పటికప్పుడు
రవ్వ ఇసురుకుని లేకపోతే రవ్వ మిక్సీలో వేసుకుని దాన్ని కలుపుకుని వేసేస్తారు కాబట్టి ఈ రవ్వ టేస్ట్ వేరుగా ఉంటుందన్నమాట ఉప్పుడు రవ్వతో పోలిస్తే. మరి మనం ఆవిరి కుడుకు వాడిన పప్పులు పిండి చూస్తే మీకు ఇందులో చూడండి రంగు కూడా తేడా తెలుస్తున్నది కదా. తెల్లగా లేదు పిండి, కాస్త డార్క్ రంగులో ఉంది కదా. కారణం మినపప్పుని మనం పొట్టు తీయకుండా పొట్టుతో పాటు రుబ్బేసాం. మీరందరూ చాలామంది మినపప్పు నానపోసుకున్నాక పై పొట్టు తీసేసేసి లోపల తెల్లటి మినపప్పుని రుబ్బేసి మనకి గార్లిక్ కానీ ఇడ్లీ కానీ వాడతారు. పొట్టుతో పాటు మనం వేసుకుంటే పొట్టులో లాభం ఉంది, కమ్మటి రుచి ఉంటుంది, ఇడ్లీలు కానీ ఆవిరికుడు కానీ గుల్ల వస్తుంది అనమాట, చాలా బాగుంటాయి. అందుకని మనం మినప్పప్పు పొట్టు తీయని మినప్పప్పు తీసుకుని నానపెట్టేసి పొట్టుతో పాటు రుబ్బేసుకుంటాం. 1 కప్పు మినప్పప్పు కనుక మీరు తీసుకుంటే ఆవిరి కుడుముకి పిండి రుబ్బేసి వేసుకోవటానికి ముందు ఒక అరగంట ముందైనా సరే బియ్యాన్ని అంటే ముడి బియ్యం మిక్సీ వేసేసుకుని రవ్వ చేసుకోండి. ఆ ముడి బియ్యపు రవ్వ 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు ముడి బియ్యపు రవ్వ వేసేసి పిండిలో కలిపేస్తారు. అట్లా ఉంటే కాస్త బాగుంటుంది. తెల్లటి బియ్యం రవ్వ అనుకోండి అప్పటికప్పుడు కలిపేసేసేస్తారు. ముడి బియ్యం రవ్వ కాస్త లావుగా ఉంటుంది కదా, కాస్త ముతక కాబట్టి ఒక అరగంట గంట ముందు ఆవిరికుడు వేసుకోవటానికి మినపిండిలో ఈ బియ్యపు రవ్వ కలిపేసేసుకోండి. వెంటనే ఆవిరికుడు వేసేసుకుంటే బాగుంటుందన్నమాట. మరి ఆవిరికుడుతో పాటు ఈరోజు ఇంకొక ఐటెం కూడా మనం నేర్చుకుందాం పక్కనే, ఇన్స్టెంట్ దోశలు. ఇక మీరు రుబ్బుకోవక్కర్లేదు, మిక్సీ ఉండక్కర్లేదు, కరెంట్ ఉండక్కర్లేదు. అప్పటికప్పుడు మేము చెప్పినట్టు పిండి పట్టేసుకున్నారనుకోండి, కలిపేసుకోవటం, దోశలు పోసేసుకోవటం. మరి ఎప్పుడైనా ఇన్స్టెంట్ దోశల పిండి మీ ఇంట్లో ఉందే? మరి మేము చెప్తాం, బలమైన ఇన్స్టెంట్ దోశల పిండే. అలా తయారు చేసుకుని ఆవిరి కుడుముకి ఇన్స్టెంట్ దోశలకి ఒక చట్నీ కూడా ఈరోజు మనం తెలుసుకోవాల్సిందో తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇన్స్టెంట్ దోశలు వేసుకోవటానికి మనకు పిండి రెడీ అయిపోయింది. వేసేటప్పుడు ఒకసారి మీకు చెప్తాను. ఆవిరికుడు ఉడికిందో లేదు చూద్దాం. చక్కగా ఇడ్లీ లాగా మనం ఇట్లా ఉడికిందో లేదు ఇట్లా చూసుకోవచ్చు అనమాట. ఉడికాయి ఆవిరికుడుములు. కాస్త ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచితే ఇంకొంచెం బాగుంటుంది అనమాట. సిమ్లో పెట్టేద్దాం. ఈలోపు దోశ కూడా రెడీ అయిపోతుంది. ఇటు ఆవిరికుడు, అటు ఇన్స్టెంట్ దోశలు 2 ఉంటాయి. చట్నీ చూపించేస్తాం, వేడివేడిగా మీరు తినేసేయచ్చు అనమాట. ఇక ఇది ఇన్స్టెంట్ దోశల పిండి. మరి ఇందులో ఏమేమి కలిపాం మరి మీరు రాసుకుంటారా? పెన్ పేపర్ ఉందా మీకు? ప్రతిసారి చెప్తున్నాం, వీలైనంత వరకు కాస్త నోట్ చేసుకుంటూ ఉండండి. కాస్త పాళ్ళు కానీ ఐటమ్స్ అవి గుర్తుపెట్టుకుంటే మీకు ఎప్పటికైనా పనికొస్తాయి కదా. ఇలాంటి టెక్నిక్స్ ఎవరు మీ పుస్తకం